సీతా, నా ప్రియమైన సీత, ఎక్కడున్నావు? ఈ అడవిలో నిన్ను వెతుకుతున్నాను. దయచేసి ఒక మాటైనా చెప్పు. నా హృదయం నీకోసం ఆరాటపడినా సీత. సముద్రాన్ని దాటడం ఎలా? మన శక్తిని ఉపయోగించాలి. అది అసాధ్యం కాదా? నా శక్తితో చేయగలను. సరైన ఆలోచన. నువ్వు ధైర్యవంతుడివి. ఇంత పెద్ద సముద్రం, దీన్ని ఎలా దాటాలి? మనలో ఎవరికైనా ఈ శక్తి ఉందా? ఈ కార్యం సాధ్యం కాని సరైన వీరుడు ముందుకు రావాలి. నా శక్తి నాకు తెలుసా, లేక మర్చిపోయానా? సముద్రం ఎంత పెద్దదైనా విశ్వాసం ఉన్న వీరుడికి అది చిన్నదే. ఇక్కడ మొదలవుతుంది హనుమంతుడి మహావీర గాథ. ఓ వీర హనుమాన్, నీ ప్రయాణం ఎంతో గొప్పది. ఈ సముద్రం మధ్యలో కాస్తనే ఇస్తాను. మీ సత్కారం మరువలేనిది. కాని నా వేగం తగ్గకూడదు. మైనాకా, నీ ప్రేమకు నా నమస్కారం. కాని నేను చేపట్టిన పని అత్యవసరం. శ్రీరాముడి కార్యం పూర్తయ్యే వరకు నాకు విశ్రాంతి లేదు. అద్భుతం హనుమాన్, నీ భక్తి, నీ ధైర్యం నిజంగా గొప్పవి. జై శ్రీ నీవే. ఆగు హనుమాన్, దేవతల ఆజ్ఞ. నిన్ను నేను తినాలి. సురసాదేవి, నేను శ్రీరాముడి పనిలో ఉన్నాను. దయచేసి నాకు దారి ఇవ్వండి. అయితే నన్ను తినగలవా చూద్దాం. సురసాదేవి, నీ నోటి లోపలికి వెళ్ళి బయటికి వచ్చాను. అంటే నీ పరీక్షను గెలిచాను. బుద్ధి, వేగం, ధైర్యం అన్నీ నీలో ఉన్నాయి హనుమాన్. విజయం నీదే. ముందుకు సాగు. ధన్యవాదాలు సురసా. నా ప్రయాణం కొనసాగిస్తాను. జై శ్రీరామ్. ఏమిటి ఇది? నా వేగం ఎందుకు తగ్గుతుంది? నేను సింహిక. నీ నీడను పట్టుకున్నాను. ఇప్పుడే నువ్వు నా ఆహారం. నన్ను ఆపగల శక్తి ఎవరికీ లేదు. నేను శ్రీరాముడి దూతను. ఇదిగో నా శక్తి. అడ్డుగా వచ్చిన వారికి ఇదే ఫలితం. నా ప్రయాణం ఇంకా కొనసాగాలి.